హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే రాజ్ కుమార్ రావు, శ్రద్ధ కపూర్ యాక్ట్ చేసే హిందీలో వచ్చిన స్త్రీ 2 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి. నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్. స్త్రీ మూవీ వచ్చేసి 2018లో వచ్చిన స్త్రీ అనే మూవీకి అయితే సీక్వెల్. సో ఈ సీక్వెల్ చూడాలి అంటే ఫస్ట్ పార్ట్ చూడాలంటే నా సజెషన్ ఏంటంటే కనుక చూస్తేనే బెటర్. సో ఫస్ట్ పార్ట్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది అని చెప్పి క్వశ్చన్ వేసుకుంటే కనుక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. స్త్రీ మూవీ మనం చూసుకుంటే కనుక 2018లో అయితే వచ్చింది. సో ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. సో ఎందుకంత పెద్ద హిట్ అయింది అంటే కనుక ఆ మూవీలో ఒక స్టోరీ, అదొక హారర్ కామెడీ స్టోరీ. అలా అని చెప్పి హారర్ అని ఉండదు, బట్ కామెడీ అయితే బాగానే ఉంటుంది. సో ఒక సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అనమాట స్త్రీ అనే మూవీ. సో అది ఆడియన్స్కి చాలా కొత్తగా అయితే అనిపించేసి మూవీలో అన్నెసరీ ఎమోషనల్ సీన్స్ ఉండవు, అన్నెసరీ మెలోడ్రామా సీన్స్ ఉండవు, అండ్ అన్నెసరీ ఫైట్స్ ఉండదు, అంతా ఏమి ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే హిందీ ఆడియన్స్కి ఆ మూవీ ఎందుకు నచ్చింది అంటే కనుక అదొక రూరల్లో జరిగే ఒక సబ్జెక్టు. సో ఆ విలేజెస్లో ఉండే లైఫ్ స్టైల్ కానీ, ఆ కల్చర్ కానీ బాలీవుడ్ ఆడియన్స్కి చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అయ్యింది. సో స్త్రీ మూవీలో మనం చూసుకుంటే కనుక పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు, అండ్ పెద్ద పెద్ద సెట్లు వేసుకొని సాంగ్స్ అయితే ఉండదు, అంతా ఏముండదు. సో అండ్ ఇంకొకటి స్త్రీ మూవీ ఎందుకు వర్కౌట్ అయిందంటే మూవీ చూసేంతసేపు శ్రద్ధ కపూర్ విలన్, శ్రద్ధ కపూర్ దయ్యం అని చెప్పి మనమైతే అనుకుంటాం, బట్ కాదు. సో క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా ఆడియన్స్కి అయితే వర్కౌట్ అయింది. దాంతో ఆ స్త్రీ అనే మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇప్పుడు ఈ స్త్రీ 2 మూవీ క్వశ్చన్కి వస్తే కనుక ఇప్పుడు ఈ మూవీ స్టోరీ మనకు వస్తే కనుక ఒక ఊర్లో ఒక దయ్యం అయితే ఉంటుంది. సో ఆ దయ్యం వచ్చేసి ఆడపిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోతుంది. సో అప్పుడు మన హీరో అండ్ హీరోకి 2 ఫ్రెండ్స్ అండ్ శ్రద్ధ కపూర్, సో వాళ్ళందరూ కలిసి ఆ దయ్యాన్ని ఎలా చంపారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్. స్త్రీ మూవీలో ఎలాంటి ఒక సిచ్యువేషనల్ కామెడీ ఉందో ఈ మూవీలో కూడా అలా అయితే ఉంటుంది. సో అన్నెసరీ ఒక కామెడీ అని అంటూ ఏమైతే ఈ మూవీలో అయితే ఉండడు. సో ఆ ముగ్గురు క్యారెక్టర్స్లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో సిచ్యువేషన్లో కామెడీ అయితే జనరేట్ అయితే జరిగింది, బట్ నాకైతే నవ్వైతే రాలేదు. సో నేను ఈ మూవీ థియేటర్లో చూసినప్పుడు ఆల్మోస్ట్ 70 to 80% మూవీ మొత్తం హిందీ వాళ్ళతో అయితే నిండిపోయింది. వాళ్ళైతే ప్రతి ఒక్క సీన్ అండ్ ప్రతి ఒక్క డైలాగ్కి వాళ్ళైతే నవ్వుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక స్త్రీ మూవీలో అభిషేక్ బెనర్జీ క్యారెక్టర్ అయితే చాలా పెద్ద హైలైట్. సో ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి సో తన ఆ రోల్ కూడా చాలా బాగా ప్లేస్ అయింది. ఇప్పుడు ఈ మూవీలో కూడా అంతే. సో నేను థియేటర్లో ఈ మూవీ చూసినప్పుడు సో అందరూ ఆ క్యారెక్టర్ కోసం అయితే వెయిటింగ్. సో ఎప్పుడు వస్తాడని చెప్పి ఆ క్యారెక్టర్ కోసమే వెయిటింగ్. సో ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి 40 minutesకి ఆ క్యారెక్టర్ అయితే ఎంట్రీ అయితే ఇస్తుంది. అప్పుడు ఆల్మోస్ట్ థియేటర్స్ మొత్తం అసలు విజిల్స్తో అయితే నిండిపోయి సో అంతా బాగా కనెక్ట్ అయిపోయింది అభిషేక్ బెనర్జీ క్యారెక్టర్ అయితే ఆడియన్స్కి. అండ్ ఈ మూవీలో కూడా అంతే. సో సిచ్యువేషన్ కామెడీ అనేది బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లాస్ట్లో వచ్చి రాజ్ కుమార్ రావు అండ్ శ్రద్ధ కపూర్ వాళ్ళ మధ్యలో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది. లాస్ట్ 30 to 40 minutes యాక్షన్ సీక్వెన్స్ చెప్పలేం కానీ, బట్ దయ్యంతో ఫైట్ చేసే సీక్వెన్స్ అయితే బాగుంటుంది. అండ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. స్త్రీ మూవీలో ఎలా ఒక క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుందో అండ్ ఈ స్త్రీ 2 మూవీలో కూడా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో నేను చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో ఆ ట్విస్ట్లోనే మనకి ఈ మూవీకి పార్ట్ 3 వస్తున్నట్టు కూడా మనకు ఒక చిన్న హింట్ అండ్ దానికి స్టోరీ అయితే ఇచ్చారు. సో అది మొత్తం లాస్ట్లో అయితే ఉంటుంది. అండ్ మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ మన సౌత్ ఇండియన్ ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. కింద చెప్పినట్లు హిందీ ఆడియన్స్కి ఎందుకు ఈ మూవీ కనెక్ట్ అవుతుంది అంటే కనుక వాళ్ళు మధ్యప్రదేశ్లోనో లేకపోతే రాజస్థాన్లోనో లేకపోతే యూపీలోనో లేకపోతే ఎక్కడో విలేజెస్లో ఉండే లైఫ్ స్టైల్ ఉంటుందో సో వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు తెలుగులో వచ్చిన బలగం అనే మూవీ కానీ కేర్ ఆఫ్ కంచరపాలె కానీ అన్నీ మన రూట్స్లో ఎలా ఒక విలేజెస్లో ఎలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది అని, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అని, వాళ్ళ మధ్యలో స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఎలా కళ్ళకు కట్టినట్టు చూపించాలి. స్త్రీ అనే మూవీలో మనం చూసుకుంటే నార్త్ ఇండియన్ విలేజెస్లో ఒక స్టోరీ జరిగితే ఎట్లుంటుంది అన్నట్టు బాలీవుడ్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకని ఆ మూవీ స్త్రీ అనే మూవీ అంత పెద్ద హిట్ అయింది. అని ఇప్పుడు స్త్రీ 2 మూవీ కూడా అంతే. ఆల్మోస్ట్ 300 crores ప్లస్ కలెక్షన్స్ అయితే ఈ మూవీకి అయితే వచ్చాను. మీకు కనుక స్త్రీ మూవీ నచ్చితే కనుక ఈ మూవీ కంపల్సరీ అయితే నచ్చుతుంది. సో మీకు కనుక స్త్రీ మూవీ నచ్చకపోతే కనుక ఈ మూవీ అయితే నచ్చదు. బికాస్ స్టోరీ అనేది పెద్దగా కొత్తదనం అంటే ఏముండదు. స్త్రీ మూవీలో అబ్బాయిలు ఎత్తుకుపోతుంది దయ్యం అండ్ ఈ మూవీలో అమ్మాయిలు అయితే ఎత్తుకుపోతుంటుంది. సో స్టోరీ అంతా మనకి కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ స్టోరీ అండ్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. ఈ స్త్రీ 2 మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆ సిచ్యువేషన్ కామెడీ. సో ఆ సిచ్యువేషన్ కామెడీ అనేది బాలీవుడ్ ఆడియన్స్కి అయితే చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ ప్రతి ఒక్క
డైలాగ్ అయితే నచ్చుతారో, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్కి ఆ డైలాగ్స్ మనం అర్థం చేసుకోవడానికి చాలా కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ డైలాగ్స్ని అర్థం చేసుకొని మనం నవ్వడానికి కొంచెం నవ్వేసరికల్లా మనం నెక్స్ట్ సీన్కి అయితే వెళ్ళిపోదాం. అందుకే ఈ మూవీ నాకైతే కొంచెం నచ్చలేదు. బట్ ఇందా చెప్పినట్టు లైక్ నేను ఈ థియేటర్లో చూసినప్పుడు ఆల్మోస్ట్ మొత్తం నార్త్ ఇండియన్ పీపుల్ అండ్ ప్రతి ఒక్క డైలాగ్ అయితే నవ్వుతూనే ఉన్నారు. అని అందరూ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు. లైక్ రిపీట్ ఆడియన్స్ కూడా ఈ మూవీకి అయితే వస్తారన్నమాట బికాస్ ఆఫ్ సిచ్యువేషనల్ కామెడీ. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక లైక్ సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఎడ్యుకేషన్ అండ్ విత్ డీసెంట్ క్లైమాక్స్ ట్విస్ట్. అండ్ నాకైతే ఈ మూవీ అయితే నచ్చలేదు. బట్ ఇందా చెప్పినట్టు ఆ రీజన్స్ వల్ల లైక్ బాలీవుడ్ ఆడియన్స్కి ఈ మూవీ అయితే నచ్చిందని, ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే లైక్ తమన్నాది ఒక గ్లామరస్ సాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఆ గ్లామరస్ సాంగ్ వదిలేస్తే లైక్ మిగతా మొత్తం ఫ్యామిలీ వాచ్. ఇంకోటి ఏంటంటే క్యామియోస్, లైక్ ఈ మూవీలో లైక్ అక్షయ్ కుమార్ క్యామియో ఉంటుంది. బట్ ఆ క్యామియో అయితే ఏం అవసరం లేదు. బట్ క్లైమాక్స్లో లైక్ వరుణ్ ధావన్ ఒక క్యామియో అయితే ఉంటుంది లైక్ బేడియా మూవీకి సంబంధించింది. సో బట్ అది కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు. బట్ ఇంత చెప్పిన వేరియస్ రీజన్స్ వల్ల లైక్ బాలీవుడ్ ఆడియన్స్కి ఈ మూవీ అయితే నచ్చని మూవీని అయితే బ్లాక్ బస్టర్ అయితే జరిగింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే మా రివ్యూస్ ఉన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.